హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరిత కిచెన్ టేస్టీ ఫుడ్. ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్లోకి యమ్మీ చికెన్ పాస్తా ఎలా చేసుకోవాలో చూద్దాం. అందులోకి కావాల్సిన ఐటమ్స్: సాల్ట్, సాంబార్ పౌడర్, ధనియా పౌడర్, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి, ఆయిల్, పల్లీలు, జీలకర్ర, మిరియాలు, వెల్లిపాయలు, బటర్, పాస్తా, చికెన్, క్యారెట్, బీన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, టొమాటో, ఆనియన్స్. ఇప్పుడు పాస్తా ఎలా రెడీ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అండ్ బటర్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 1 ఆనియన్ పీసెస్ యాడ్ చేసుకోవాలి. తర్వాత క్యారెట్ యాడ్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న 1 టమాటో యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కలుపుకోవాలి. ఆయిల్లో ఒక 2 మినిట్స్ వరకు ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. తర్వాత 100 గ్రామ్స్ ఆఫ్ చికెన్ తీసుకొని యాడ్ చేసుకోవాలి. అందులో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు ఆయిల్లో ఉడకనివ్వాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఒక 3 మినిట్స్ వరకు ఆయిల్లో అన్నీ ఉడకనివ్వాలి. తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. అది మరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో పల్లీలు, జీలకర్ర, మిరియాలు, వెల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసిలిన దాంట్లో మనము పాస్తా వేసుకోవాలి. పాస్తా వేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పల్లీలు, మిరియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, యమ్మీ చికెన్ పాస్తా రెడీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.